అది కూడా నిజమే. అసలే ఆవిడికి పట్టింపులెక్కువ. మరిప్పుడేం చేద్దామంటారు? పోయిన డబ్బుల గురించి ఎలా తెలుస్తుంది? వీడిని 4 పీకితే వీడే నిజం చెప్తాడు. చెప్పరా కార్తీక్ గారు వదిలేండి. కార్తీక్ గారు ప్లీజ్ వద్దండి. చెప్తావా లేదా? చెప్పరా కార్తీక్ గారు చెప్పు. వద్దండి. అయ్యో ప్లీజ్ కొట్టకండి. అయ్యా నాకేం తెలియదు. చెప్పు. నువ్వు ఇలా అడిగితే నిజం చెప్పవరా? చెప్పరా? తెలీదయ్యా. చెప్పు. చేయలేదయ్యా. చెప్తావా లేదా? చెప్పు. అయ్యా మీరు నన్ను కొట్టినా చంపినా నాకే పాపం తెలీదయ్యా. నేను దొంగని కాదయ్యా. నిజంగా నాకేమీ తెలీదయ్యా. మీరు కొట్టినా చంపినా నాకేం తెలీదయ్యా. నిన్ను ఇలా కాదురా. నిన్ను. ఆగు కార్తీక్, ఆగు. అతను తెలీదు అంటున్నాడు కదా, వదిలే. ముందు వెదవని ఇంట్లోంచి బయటకి గెంటేయండి. అమ్మా ఇంకా చూస్తావేంట్రా? వెళ్ళు. అయ్యా అయ్యా నేను ఇక్కడే ఉంటానయ్యా. ఏంట్రా ఉండేది? పద పదరా. అయ్యా 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 నేను చెప్పేది వినండి అయ్యా. నేను తప్పు చేయలేదు అయ్యా. అయ్యా చూస్తావేంట్రా? పో ఇక్కడ నుంచి. నేనే తప్పు చేయలేదు బాబు. చెయ్యని తప్పుకు నా మీద నిందేస్తున్నారు. నేను నిర్దోషాన్ని తేలే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఒక్కడు కూడా కదలను. వెళ్ళకపోతే నీ చావు నువ్వు చావు. నువ్వేం కంగారు పడకు. పెళ్లిలోపు ఎలాగోలా నేను డబ్బు అరేంజ్ చేస్తాను. ఇదంతా నా వల్ల జరిగిందయ్యా. నన్ను క్షమించండి అయ్యా. ఎవరో డబ్బులు ఎత్తుకు వెళ్తే నువ్వేం చేస్తావు కుబేరా? బాధపడకు. మీ చెల్లి పెళ్లి జరిపించే బాధ్యత నాది కుబేరా. డబ్బులు అరేంజ్ చేసి ఫోన్ చేస్తాను, వచ్చి తీసుకెళ్ళు. అలాగేనే అయ్యా. ఏంటండి ఇంత లేట్ అయింది? ఫ్రెష్ అయ్యి వస్తాను, భోజనం రెడీ చేసి ఉంచు. అలాగే. అత్తయ్య, మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఏంటి? మొన్న నేను నెల తప్పలేదని మీకు ముందే తెలుసు కదా. అయితే ఏంటి? నువ్వుండ్రా, నువ్వు చెప్పు. నేను తల్లిని కాబోతున్నాను అని తెలిసి మా వాళ్ళెంతో ఆనందంగా వచ్చారు. అది నిజం కాదని తెలిసి చాలా బాధపడ్డారు. ఎందుకత్తయ్య అబద్ధం చెప్పారు?
ఎందుకంత మోసం చేశారు? ఎవరేం మోసం చేసింది? ఎవరు మోసం చేశారు? పెళ్లి కూతుర్లా రెడీ అయ్యి పీటల మీద ఎదురు చూస్తున్న నా ఆదితిని కాదని ఎవరు అనామకురాలికి తాళి కట్టి తీసుకొచ్చి మీ అన్నయ్య మోసం చేశాడు. ఆ అనామకురాలిని తన్ని తరిమేయకుండా ఇంకా ఇంట్లో పెట్టుకుని మీ అమ్మా నాన్న మోసం చేస్తున్నారు. ఇంటికి పెద్దయుండి కూడా ఏ నిర్ణయం తీసుకోకుండా మీ నానమ్మ మోసం చేస్తోంది. అటున్నారో ఇటున్నారో తెలియకుండా గోడ మీద పిల్లులాగా మీ అక్క బావ మోసం చేస్తున్నారు. తప్పంతా మీ వాళ్ళది పెట్టుకుని మమ్మల్ని అంటున్నావా? తప్పు వాళ్ళు చేస్తే శిక్ష నాకెందుకత్తయ్యా? నేను మీరు చెప్పినవన్నీ చేస్తున్నాను కదా, నన్నెందుకు బాధ పెడుతున్నారు? ఇక్కడ నువ్వు మాత్రమే బాధపడుతున్నావా? అక్కడ అదితి కూడా బాధపడుతుంది. అదితే బాధకు కారణం నేను కాదండి. అదితి పెళ్లికి నువ్వే కారణం కావాలి. మీ అన్నయ్య కాళ్లే పట్టుకుంటావో అహల్య గొంతే పట్టుకుంటావో అది నీ ఇష్టం. రేపు వాళ్ళు కోర్టులో విడాకులు తీసుకుని అదితి గౌతంల పెళ్లి జరగాలి. అలాగాని జరిగితే అక్కడ అదితి సంతోషంగా ఉంటుంది, ఇక్కడ నువ్వు సంతోషంగా ఉంటావు. మన రెండు కుటుంబాలు కలిసి హ్యాపీగా ఉంటాయి. అలా చెయ్యలేదో నేనేం చేస్తానో నువ్వు ఊహించలేవు. నువ్వు తల్లివవుతావు అన్న సంతోషం నీ కుటుంబానికి ఎప్పటికీ దక్కకుండా చేస్తాను. లేకపోతే నడి వీధికి లాగుతాను, చేతిలో చిప్ప పట్టుకుని అడుక్కునేలా చేస్తాను. మైండ్ ఇట్. మా మామ్ గురించి నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది శ్రావ్య. మా మామ్ చెప్పింది జరగలేదో తను ఏదైతే చెప్పిందో అదే చేస్తుంది. దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేనేం చేయాలి? మావ ఏ తప్పు చేయలేదని నిరూపించాలి. ఈ నింద నుంచి బయటపడేలా చేయాలి. గౌతమ్ గారికి కాల్ చేస్తాను.